ముందు వీడియోలో తిరుమల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయాలు తొండమానుని ఆలయం ఎందుకు నిర్మించమన్నారు, అందులో ఉన్న అంతరార్థం ఏంటి, సంపంగి వృక్షం, ఉన్నిద్ర తంత్రిని వృక్షం, ఈ వృక్షాల కథలేంటి, శ్రీ తీర్థం, భూతీర్థం ఇంకా ఉన్నాయా, స్వామివారి గడ్డం దగ్గర పచ్చకర్పూరం ఎందుకు పెడతారు, తిరుమలలో 12 సంవత్సరాలు గుడి మూసేశారు, కారణం తిరుమలలో గరుడ సేవకి అంత వైభోగం ఏంటి, ఇవన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నిషాదుడు, రంగదాసుడు, తొండమానుడు. నిషాదుడి రెండవ జన్మే రంగదాసు. ఆ తర్వాత తన కామవాంఛను తీర్చుకోవడానికి తొండమానుడిగా జన్మిస్తారు. స్వామికి తొండమానుడు అంటే విపరీతమైన ప్రేమ. స్వామితోనే కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నారు. స్వామివారు తొండమానుడిని ఆలయం నిర్మించమన్నప్పుడు 2 షరతులు పెట్టారు. 1 సంపంగి వృక్షం, 2 ఉనిద్ర తంత్రిని వృక్షం. ఈ 2 వృక్షాలు కదపకుండా ఆలయాన్ని నిర్మించమన్నారు. మళ్ళీ బావులు అదే స్థానంలో ఎలా తవ్వారు? 3 జన్మల పాటు అదే ప్రదేశంలో స్వామివారికి కైంకర్యాలు చేసేవారు. అందుకనే అదే ప్లేస్ లో బావిలు తవ్వారు. ఇప్పుడు కూడా భూతీర్థం, శ్రీ తీర్థం ఎక్కడున్నాయంటే భూతీర్థం పూల బావిగా, శ్రీ తీర్థం బంగారు బావిగా ఉన్నాయి. 12-15వ శతాబ్దాల వరకు ఉనిద్ర తంత్రిని వృక్షం కూడా ఉండేది. రామానుజుల వారు కూడా ఈ వృక్షాన్ని చూశానని రాశారు. అలాగే అన్నమాచార్యులు కూడా తన కీర్తనలలో ఈ వృక్షం గురించి చెప్పారు. తరువాత ఈ వృక్షం కనుమరుగైపోయింది. సంపంగి వృక్షం ప్రస్తుతం స్వామివారికి కళ్యాణం జరిపించి వాళ్ళ ప్రతిమలను ఎక్కడ పెడతారో అక్కడ ఈ వృక్షం ఉండేది. ఆ తరువాత ఆ వృక్షం కనుమరుగయ్యి ఇప్పుడు ఆ స్థలాన్ని సంపంగి ప్రాకారం అనే పేరు. స్వామి వచ్చిన ముహూర్తం అంటే కన్యా రాశి శ్రవణ నక్షత్రం, ఇది విజయదశమి సమయంలో వస్తుంది. అదే సమయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుపుతారు. బ్రహ్మం గారు అక్కడ బ్రహ్మ అఖండం అనే ఒక దీపాన్ని వెలిగించారు. స్వామివారు ఈ దీపాన్ని చూసి, ఈ దీపం వెలుగుతున్నంత కాలం కలియుగంలో నేను ఇక్కడే ఉండి భక్తులకు అనుగ్రహం కల్పిస్తానని అంటారు. తొండమాన్ చక్రవర్తి ఇక్కడ ఒక తప్పు చేస్తారు. స్వరంగ మార్గం నుంచి స్వామివారి ఏకాంత సమయంలో వచ్చేస్తారు. దేవేరులతో ఏకాంతంగా ఉన్న సమయంలో రాజు వచ్చేసరికి అక్కడ నుండి అదృశ్యమైపోవాలి అనుకుంటారు. కానీ మాట ఇచ్చారు కాబట్టి అక్కడే స్వయంభువై ఉంటానని చెప్తారు. 3 లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అందులో ఒకటి ఇప్పుడు మనం చూసే ఆలయం. రెండవది అదే ప్రదేశంలో ఇంకొక లోకం కింది భాగంలో బ్రహ్మదేవతలు విష్ణుమూర్తిని పూజిస్తున్న నిజమైన వైకుంఠం ఉంది. మరి మూడవది విశ్వకర్మ నిర్మించిన 1000 స్తంభాల ఆలయం మరియు శంకర మహారాజుచే నిర్మించబడిన మూర్తి తిరుమలలోనే ఇంకా రహస్యంగా ఎక్కడో ఉన్నాయి. అసలు స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో తెలుసా? అనంత ఆల్వార్ అనే అర్చకుడు స్వామివారి నిత్య కైంకర్యాల కోసం ఒక బావిని తవ్వుతుండగా శ్రీనివాసుడు ఒక చిన్న బాలుడి అవతారంలో సాయం చేస్తాను అని రాగా వద్దు అని ఎంత చెప్పినా వినకపోవడంతో కోపంతో ఆ గుణపాన్ని బాలుడి మీదకు విసురుతాడు. అప్పుడు స్వామివారి గడ్డం కింద దెబ్బ తగులుతుంది. ఆ బాబు పరిగెడుతూ ఆలయం లోపలికి వెళ్లి మాయమైపోతారు. అప్పుడు అనంత ఆల్వార్ బాబు వెనకనే పరిగెడుతూ ఆలయం లోపలికి వెళ్లి చూడగా అదృశ్యమై ఉంటారు. ఇంతలో స్వామివారి గడ్డం కింద రక్తం రావడం గమనించి సాక్షాత్తు శ్రీనివాసుడే నాకు సహాయం చేయడానికి వచ్చాడు అని కన్నీరు కారుస్తూ క్షమించమని ప్రాధేయపడతారు. ఇప్పటికీ ఆ గుణపం ద్వార ప్రవేశంలో కుడివైపున ఉంది. అందుకనే స్వామివారికి గడ్డం కింద పచ్చకర్పూరాన్ని పెడతారు. విజయనగర సామ్రాజ్య కాలంలో 12 సంవత్సరాలు ఆలయాన్ని మూసేస్తారు. ఈ కథను 2 విధాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ 2 కథలు సాలువ నరసింహదేవరాయల కాలంలో జరిగింది. 1485 నుండి 1491వ సంవత్సరం ఈ మధ్య కాలం వరకు విజయనగర సామ్రాజ్యానికి సాలువ నరసింహదేవరాయలు చక్రవర్తిగా ఉన్నారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరప్పాయ అనే వైశాఖ మతస్థుడు స్వామివారి ఆభరణాలను దొంగలిస్తారు. సాలువ నరసింహదేవరాయలు అతనికి మరణశిక్ష విధించి అతని ఆస్తి జప్తు చేశారు అని చెప్తారు. ఇంకొందరు మరణశిక్ష విధించలేదు, దేశం నుంచి బహిష్కరించారు అని చెప్తారు. ప్రధాన పూజారి శిక్షింపబడడంతో అతని స్థానంలో ఇంకొకరిని పెట్టాలని అనుకుంటారు. శిక్షింపబడ్డ పూజారికి ఒక కుమారుడు. అతను చిన్న పిల్లవాడు కావడంతో ఆ ప్రధాన అర్చకుడి పాత్ర వ్యాసరాయలు అనే ఒక మధ్వ సన్యాసికి ఇస్తారు. ఆ తరువాత ఆయన 12 సంవత్సరాలు అర్చకులుగా వ్యవహరిస్తారు. ఇంకొక కథనం ఏంటంటే స్వామివారిని అర్చించడానికి 12 మంది పూజారులు ఉండేవాళ్ళు. వారు స్వామివారి ఆభరణాలు దొంగిలించిన కారణంగా సాలువ నరసింహులు వాళ్ళ శిరస్సుని ఖండించి అక్కడే ఉన్న గోడకి వేలాడదీశారని చెప్తూ ఉంటారు. అప్పుడు వ్యాసరాయలు లోపలే ఉండి స్వామివారి నిత్య కైంకర్యాలు చూసుకుంటారని చెప్తారు. 12 మంది బ్రాహ్మణుల్ని చంపడం వల్ల బ్రహ్మహత్య పాతకం కలిగింది కనుక 12 సంవత్సరాలు గుడిని మూసేశారని, భక్తులకు ఇబ్బందులు కలిగాయని చెప్తారు. మధ్వ సన్యాసి అయిన వ్యాసరాయలు ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసునికి ప్రాణ ప్రతిష్ఠ చేసి విమాన వెంకటేశ్వరుడిగా ప్రచారం చేశారు. అప్పటి నుండి భక్తులు వచ్చి విమాన వెంకటేశ్వరునికి కోరికలు చెప్పుకొని మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోయేవారు. ఆనంద నిలయం పైన ఉన్న విమానం అంటే గోపురం అని అర్థం. తిరుమలలో
జరిగే గరుడ సేవకు అంత వైభోగం, అంత ప్రత్యేకత ఏంటో తెలుసా? వైష్ణవ పురాణంలో గరుడు అంటే ప్రథమ భక్తుడు అని అర్థం. గరుడ వాహనం 5వ రోజున జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి గరుడ పక్షి మీద వస్తారు. గరుత్మంతుడు వేద పండితుడు. నిత్య సూర్యుడిగా గరుత్మంతుడు స్వామి వారికి సేవలు అందించేవారు. గరుడ వాహనం రోజున మూలమూర్తికి అలంకరించిన సువర్ణ ఆభరణాలు, చతుర్భుజ లక్ష్మీహారం, సహస్రమాల, మకర కంటి, లక్ష్మీకాసుల హారం ఇవన్నీ కూడా గరుడ వాహనం మీద ఉన్న మలయప్ప స్వామి వారికి అలంకరిస్తారు. గరుడ వాహనం రోజున ఆ మూలమూర్తి ఆభరణాలు 4 తిరువీధుల్లో కూడా తిరుగుతాయి. సాక్షాత్తు స్వామి వారినే దర్శనం చేసుకున్నంత భాగ్యం కలుగుతుంది. అందుకని గరుడ వాహనానికి అంత ప్రత్యేకత. వెంకటేశ్వర స్వామి కల్కినా కాదా? పురాణాల్లో కల్కిని అధర్మం అనే ఒక చీకటి కాలాన్ని ముగించి ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఒక అవతారంగా చెప్తారు. అతను దేవదత్త అనే ఒక తెల్ల గుర్రం మీద సవారీ చేస్తూ అతని చేతిలో మండుతున్న కత్తిని పెట్టుకొని వస్తున్నట్లుగా చిత్రీకరించబడింది. వ్యాసుడు చెప్పినట్లు ఎప్పుడు కల్కి వస్తారు అంటే ఎక్కడైతే యజ్ఞం, యాగం అనే పేరు వినిపించవో, ఎక్కడైతే గోవులను చంపి ఆ గోమాంసం తింటారో ఆ సమయంలో ఈ లోకం అనేది ప్రారంభమవుతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు, తల్లిదండ్రుల్ని చూసుకునే పిల్లలు ఉండరు. అలాగే పురుషుల యొక్క జీవిత కాలం కూడా 18 సంవత్సరాలకి పూర్తవుతుంది. ఆ సమయంలో సంబల అనే గ్రామంలో విష్ణుయాసుడు అనే ఒక బ్రాహ్మణుడి కడుపున కల్కి అవతారంలో శ్రీ మహావిష్ణువుడు జన్మిస్తారు. ఎప్పుడంటే కలియుగానికి చిట్ట చివరిలో, కృతయుగం ప్రారంభంలో జన్మిస్తారు. ఆయన అవతరించారని గుర్తు ఏంటంటే పాపులందరూ కూడా వ్యాధి వచ్చినట్టు పురుగుల్లా రాలిపోతారు. ఎక్కడ చూసినా వ్యాధులు. పరమ పుణ్యంతో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ప్రాణంతో ఉంటారు. కల్కి ఆ సమయంలో వస్తారు. శ్వేత అశ్వాన్ని ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకొని అధర్మంతో రాజ్యాన్ని ఆక్రమించి అర్హత లేకపోయినా సింహాసనాన్ని అధిరోహించిన ప్రభువులందరినీ కూడా హతమార్చి కలియుగం పూర్తయి కృతయుగం ప్రారంభమవుతున్నప్పుడు జలప్రలయం సంభవించి భూమి మునిగిపోతుంది. కలియుగం చిట్ట చివర వస్తారు కల్కి. కల్కి వెంకటేశ్వర స్వామి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సో అందుకని వెంకటేశ్వర స్వామి కల్కి కాదు. సో తిరుమల గురించి మనకు తెలియని ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం.